జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమాత్మ స్వరూపులారా, ఈరోజు గురు సందేశ కార్యక్రమంలో ఒక కీలకమైన ఘట్టాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే, ఆధ్యాత్మికత కూడా బంధమేనా, ఆధ్యాత్మిక మార్గం కూడా మాయేనా, ఒక వ్యక్తిలో పరిపూర్ణత్వం చేకూరటానికి, జీవిత పరమార్థం నెరవేరటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా వదిలివేయాలా? కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే ప్రతి విషయాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకోగలగాలి. పట్టుకుంటే బంధం, వదిలివేస్తే మోక్షం అన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా ఒక బంధం అవుతుంది. దానిని వదిలివేస్తేనే శూన్య స్థితిని అందుకోగలుగుతాం. నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దాదాపుగా 3 దశాబ్దాలు అవుతుంది. 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభంలో కేవలం రుగ్మతల నివారణ కోసం, ఆరోగ్యాన్ని పొందటం కోసం ప్రవేశించాను. ఆ తదుపరి ఆధ్యాత్మిక ప్రచారం గావిస్తూ, ప్రవచనాలు రికార్డు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తూ, గురూజీలను తయారు చేస్తూ, గురుకుల శిక్షణలను నిర్వహిస్తూ, సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్సను ప్రవేశపెడుతూ ఒక పటిష్టమైనటువంటి పునాది వేయటం కోసం నేను ప్రయత్నం చేశాను. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, నన్ను నేను శుద్ధి చేసుకోవటం కాకుండా సమాజానికి నా వంతు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలు అందించాలనే భావంతో ఆ విధంగా నా దృక్పథాన్ని కొనసాగిస్తూ వచ్చాను. అయితే సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. నా దృక్పథం నెరవేరుతుందో లేదో అనే అనుమానం కలుగుతూ వచ్చింది. దానికి మూల కారణం, నేను అందించే విధానం అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ నేను పరిణతి చెందలేకపోతున్నాను. కార్యక్రమాల ఒత్తిడి కావచ్చు, విశ్రాంతి లేకపోవటం, ఆహారం సరిగా లేకపోవటం, సాధన సరిగా లేకపోవటం, సమాజానికి నా వంతు ఏదో చేయాలనేటటువంటి తపన, గురూజీలతో వచ్చే సమస్యలు, ఆర్గనైజేషన్ పరంగా వచ్చే సమస్యలు, వీటన్నిటి వల్ల మనసు కలత చెందుతూ నేను తిరోగమనం వైపుకు మళ్ళుతున్న తరుణంలో స్వామితో పరోక్షంగా నాకు పరిచయం ఏర్పడింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. ఆ తర్వాత అతి కొద్దిగా ప్రత్యక్ష పరిచయం కూడా కలిగింది. స్వామి ద్వారా నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, సమాజాన్ని మార్చడం కాదు, ముందు నీ అంతరంగ స్థితిని మార్చుకోమన్నారు. నా గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోమన్నారు. ఇదంతా కొనసాగుతూ వచ్చినప్పుడు ఒక దశకి వెళ్ళిన తర్వాత, నువ్వు పూర్ణ పురుషుడిగా ఎదిగేంత వరకు నాతో ఉన్నటువంటి భౌతిక సంబంధాన్ని పూర్తిగా వదులుకో. పూర్ణ పురుషుడిగా ఎదిగితేనే నేను స్వీకరిస్తానని చెప్పి స్వామి హెచ్చరించడం జరిగింది. అక్కడి నుంచి నాలో రియలైజేషన్ మొదలైంది. ఆ తర్వాత సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సును రూపొందించడం, జీవన వేదం సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో దాన్ని రూపకల్పన చేయటం, అవి ఇంకా పూర్తిగా లేదనుకోండి. అలా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఎవరి సహాయం లేకుండానే నా శారీరక స్థితిలో మార్పు రావడం నేను ప్రత్యక్షంగా గమనించాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జబ్బులతో బాధపడుతున్నప్పుడు శారీరక స్థితి సరిగా లేదని మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. జబ్బులు తొలగిపోయినాయి అనుకోండి,
అతని శారీరక స్థితిలో మార్పు వచ్చినట్లుగా రుజువైనట్లే కదా. శారీరక స్థితిలో మార్పు రావడానికి మూల కారణం ఏంటి? మనసే కదా. కాబట్టి మానసికంగా మార్పు వచ్చింది కాబట్టి శరీరంలో మార్పు వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉండి సమాజాన్ని, ప్రపంచాన్ని పరిశీలిస్తున్నప్పుడు నాలో సామాజిక బాధ్యత, హృదయ స్పందన ఎక్కువగా ఉంది. ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అపజయాలు, బాధలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు కొంతకాలం కలత చెందాను. కానీ అవే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానాలని తర్వాత తెలుసుకున్నాను నేను. అయితే ఆధ్యాత్మిక ప్రచారంలో నేను విజయవంతం అవుతానా కానా అనే దాని గురించి కొంత విశ్లేషణ చేశాను. మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మార్చలేదు, కేవలం ప్రభావితం చేయగలిగాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చలేదు, ప్రభావితం చేయగలిగాడు. ఎందువలన? ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి మూల ప్రమాణం ఉంటుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి యొక్క ఉపరితలాన్ని మార్చగలడు, కానీ మూల నిర్మాణాన్ని మార్చలేడు. అందుకే ఆధ్యాత్మిక చరిత్రలో చాలామంది మహానుభావులు వస్తున్నారు, పోతున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి వారసుడు దొరకటలే. అందుకే అది పాల పొంగులోకి వస్తుంది, మరలా చప్పబడిపోతుంది. నాకు ఈ విషయం మీద లోతైనటువంటి విశ్లేషణ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి యొక్క జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మారాలి, మూల నిర్మాణం మారాలి, అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి, శరీరం పూర్తిగా కరిగిపోవాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది వేదాల యొక్క సారాన్ని అవగాహన చేసుకొని, ఉపనిషత్తుల సారాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుని అనుభవం పొందగలిగితే అది సాధ్యమవుతుంది. అయితే ఉపనిషత్తుల సారాన్ని అర్థం చేసుకొని అందుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఉందా? ప్రస్తుతం లేదు. ఎందుకంటే సమాజం కలుషితమైంది, ప్రకృతి చిన్నాభిన్నమైంది, భౌతికవాదపు మత్తు తారాస్థాయిలో ఉంది, పెట్టుబడిదారీ వ్యవస్థ పంజా విసురుతుంది, ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేసుకుంటూ ఉంది. ఇంత క్లిష్టమైన పరిస్థితులలో ఇంత సున్నితమైన, విలువైన, మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రవేశపెట్టి సమాజంలో మార్పు తీసుకురావటం సాధ్యమవుతుందా అనేది నా అంతరంగంలో ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. మరి వదిలేయటం కుదరదు. కొనసాగించాలంటే బలమైనటువంటి దృక్పథం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అనుమానం వెంటాడుతూ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, స్వామీజీని గురించి నేను చాలా ఉన్నతంగా ఊహించుకున్నాను, లోతైన పరిశోధన చేశాను. కానీ స్వామి యొక్క మరణాన్ని గమనించిన తర్వాత నా మనసు కలత చెందింది. చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి బ్రతికించగలిగినటువంటి స్వామి అంతిమంగా వివాదాస్పదంగా తన శరీరాన్ని వదిలివేయటం జరిగింది. తన 6వ ప్రణాళికైనటువంటి ధర్మ సంస్థాపనను అమలు జరపలేకపోయారు. అటువంటి అవతార పురుషుడికే సాధ్యం కానప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా ఎంతవరకు విజయవంతం అవుతుంది అనే దాని గురించి నేను లోపల అనుమానపడుతూ వస్తున్నాను. అయితే అందరూ చేసే పని మనం చేస్తే ప్రత్యేకత ఏముంది? అందరూ చేసే పని మనము చేస్తూ ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరు చేయలేనిది, సాధించలేనిది చేసి విజయవంతం గావించడమే జీవిత పరమార్థం. ఎవరు చేయలేనిది మనం చేసినప్పుడు మనసు ఆనందంలో ఉప్పొంగిపోతుంది. అలా చేయలేకపోయినప్పుడు అసంతృప్తిగా జీవితం ముగుస్తుంది.
అసంతృప్తిగా జీవితం ముగిస్తే మరొక జన్మ కావాలి, ఆనందంగా జీవితం ముగిస్తే మరొక జన్మతో పని లేదు, అదే ముక్తి లేక మోక్షం అంటే. ఇక్కడ కీలకమైన విషయం చెప్తాను. అవసరం లేకుండా అన్వేషణ జరగదు, అన్వేషణ జరగకుండా పరిణామం జరగదు. ఆధ్యాత్మికత అనేది 10,000 సంవత్సరాల క్రితమే బహిర్గతమైనప్పటికీ దాని అవసరం పెద్దగా రాలే. గత కొన్ని శతాబ్దాలుగా భౌతికవాదం మొత్తం పెరుగుతూ ఉండి ప్రజలంతా సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడుతూ ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తూ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. కరోనా మహమ్మారి మానవ జాతి మీద పంజా విసిరింది. మానవ జాతి మొత్తం కూడా విలవిలలాడిపోతుంది. పరిష్కారం తెలియక పరుగులు పెడుతున్నారు. అద్భుతాలు సాధించగలను అని ప్రకటించుకున్నటువంటి మానవుడు తన వ్యక్తిగత జీవితానికే భద్రత లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క అవసరం పెరిగింది. ఆధ్యాత్మికత లేకుండా మానవుడు మనుగడ సాగించే అవకాశమే లేకుండా పోయింది. బీ కేర్ఫుల్. సో అవసరమే అన్వేషణకు దారితీస్తుంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. కాబట్టి ఇవాళ ఆధ్యాత్మికత యొక్క అవసరం పెరిగింది. కాబట్టి నాలాంటి వ్యక్తుల్ని ప్రకృతి అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, లోక కళ్యాణం కోసం ఒక పరికరంగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా మాయే అనేటటువంటి విషయం కనుక అనుభవంలోకి వచ్చిందంటే ఆ వ్యక్తి బంధాల నుంచి బయటపడ్డట్టే. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత మొత్తం కూడా జ్ఞానంతో ముడిపడింది. జ్ఞానంతో ముడిపడింది. నేర్చుకోవటం, తెలుసుకోవటం, బోధించటం, వల్లవేయటం, పారాయణం చేయటం, విశ్లేషించటం, పరిశోధించటం, శోధించటం, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ నాలెడ్జ్. అయితే ఈ జ్ఞానం అనేది ఏ స్థాయిలో బహిర్గతం అవుతుంది? జ్ఞానం అనేది ఏ స్థాయిలో బహిర్గతం అవుతుంది? ఒకటి ఇంద్రియ మట్టం, 2 మానసిక మట్టం. విశ్లేషణ ఏ స్థాయిలో జరుగుతుంది? బుద్ధి మట్టంలో జరుగుతుంది. విచక్షణ, వివేకము, విచారణ, విశ్లేషణ, విజ్ఞానం అనేది బుద్ధి మట్టంలో జరుగుతుంది. జ్ఞానం తెలుసుకోవటం అనేది మానసిక మట్టంలో జరుగుతుంది. జ్ఞాన సముపార్జన అనేది ఇంద్రియ మట్టంలో జరుగుతుంది. దాని గురించినటువంటి విశ్లేషణ అనేది బుద్ధి మట్టంలో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటానికి జ్ఞానం చాలా అవసరం. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటానికి జ్ఞానం చాలా అవసరం. అటువంటి ఆధ్యాత్మికతలో పరిణతి చెందటానికి జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకోవటానికి జ్ఞానమే ప్రాణమైనప్పటికీ అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి ఈ జ్ఞానమే అవరోధం అవుతుంది. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. పుస్తక పరిజ్ఞానం మొత్తం కూడా బుద్ధి మట్టానికి సంబంధించింది. పుస్తక పరిజ్ఞానం మొత్తం బుద్ధి మట్టానికి సంబంధించింది. గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మానవ మేధస్సు నుంచి సృష్టించబడింది. మనసు బలహీనంగా ఉంటే ఏమవుతుంది? ఆత్మకు దూరం అవుతాం. మనసు కరిగిపోతుంటే ఏమవుతుంది? ఆత్మకు చేరువవుతాం. అయితే
మనం తెలుసుకునే జ్ఞానం ఎలా ఉండాలి? మనం తెలుసుకునే జ్ఞానం ఎలా ఉండాలి మిత్రులారా? సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, కనిపించే స్థూల జగత్తుకు సంబంధించినటువంటి సమాచారం కానీ, ఇదంతా కూడా బంధాలను పెంచుతుంది. స్థూల జగత్తుకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని మిథ్యా జ్ఞానం అంటారు. మిథ్య అంటే మాయ. సైన్సు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఏమవుతుందంటే ప్రకృతిని చెడగొట్టి సిద్ధాంతాలు రూపొందించి వస్తు తయారీ కోసం, పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి దానివల్ల మనిషి యొక్క మనసు కలుషితమవుతుంది, మేధస్సు అంతా కలుషితమవుతుంది. మరి మనకి ఎటువంటి జ్ఞానం కావాలి? మేధస్సును శుద్ధి చేసే జ్ఞానం కావాలి, మేధస్సును కరిగించే జ్ఞానం కావాలి, సంస్కారాలను తొలగించే జ్ఞానం కావాలి. అందుకే మనం ఏం చేసాం? జ్ఞానం జ్ఞానం అనగానే ఆత్మజ్ఞానం 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 అంటున్నాం. అయితే ఒక విషయం చెప్పండి, ఆత్మజ్ఞానం అనే పదం వాస్తవమా తప్ప? ఆత్మజ్ఞానం అనే పదం వాస్తవం కాదు. అసలు ఆత్మకు జ్ఞానమే లేదు. ఆత్మకు జ్ఞానమే లేదు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, వివేక చూడమని కానీ, వగైరా వగైరా ఏదైనా సరే ఆత్మజ్ఞానాన్ని అందించినవి కానీ, ఆత్మజ్ఞానాన్ని అందించినవి కానీ అది మనిషిని ఊహల్లో తేలియాడేటట్టు చేస్తుంది. ఎందువల్ల? ఆత్మ ఏమిటి? నిరాకారం, నిరంజనం, నిర్గుణం. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. కంటితో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, దహించేది కాదు, విభజించేది కాదు, తడిపేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే భౌతిక నేత్రాలతో ఈ భూమండలంలో ఎవ్వరూ ఆత్మను చూడలేరు, చూసే అవకాశమే లేదు. అర్థమైందే? భౌతిక నేత్రాలతో భూమండలంలో ఇంతవరకు ఎవరూ ఆత్మను చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. ఎందువల్ల? ఒక వస్తువుకి రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, రుచి ఉంటుంది, స్పర్శ ఉంటుంది. దాని లోపల అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మన కంటికి కనపడుతుంది. అవసరమైతే మైక్రోస్కోప్ తోటో టెలిస్కోప్ తోటో మనం దాన్ని కంటితో చూడొచ్చు, విశ్లేషించుకోవచ్చు. వాట్ అబౌట్ ఆత్మ? అది నిరాకారం కదా, నిరంజనం కదా, నిర్గుణం కదా. మరి దాన్ని మనం ఎలా పిలుస్తున్నాం? సత్యం అంటున్నాం, నిత్యం అంటున్నాం, స్థిరం అంటున్నాం, శాశ్వతం అంటున్నాం, వాస్తవం అంటున్నాం, సర్వవ్యాపితం అంటున్నాం. ఇదంతా ఏమిటి? అక్కడ లేనిదాన్ని చూయించినట్టు, ఆ లేనిదాన్ని చూడమంటున్నారు. అందుకే ఆధ్యాత్మికత అంతా కూడా ఊహాలోకాల్లో ఉంది. కనిపించని భగవంతుడి కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ జరుగుతుంది. కనిపించే స్థూల జగత్తుని వ్యతిరేకిస్తూ కనిపించిన భగవంతుని కోసం అన్వేషణ చేయటం అంటే ఆ సాధన కఠోరంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి పరిణతి చెందకపోగా మానసికంగా దెబ్బతింటాడు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి శారీరకంగా, మానసికంగా ముఖంలో వర్చస్సు పెరగాలి, మాటలో స్పష్టత ఉండాలి, మనసులో స్వచ్ఛత ఉండాలి. కానీ ఎక్కువ మంది సాధకులను గమనించండి, సాధన చేసే కొద్దీ శారీరకంగా, మానసికంగా బలహీనపడుతున్నారు, కఠోర సాధనలు చేస్తున్నారు. నాకు తెలిసి ఒక ఆయన రోజుకు 18 గంటలు ప్రాణాయామం చేపిస్తున్నాడు. నాకు తెలిసిన ఒక ఆమెతో మాట్లాడతామని చెప్పింది ఏంటంటే, నేను గతంలో 10 గంటలు 11 గంటలు సాధన చేసేదాన్నండి, ఇప్పుడు చేయలేకపోతున్నానండి అంది. అదేంటి?
వయసులో ఉన్నప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేశారు, బాగానే ఉంది. సాధన చేయటం ద్వారా ఇంప్రూవ్మెంట్ కలగటం అంటే ఏమిటి? ఉన్న రుగ్మతలు పోవాలి, క్రొత్త రుగ్మతలు రాకూడదు. మరి వెన్నుపూస నొప్పులు రావటం, మలబద్ధకం రావటం, తలదిరినట్టుగా ఉండటం, మనసు కన్ఫ్యూజన్గా ఉండటం, ఏకాగ్రత తగ్గటం, జ్ఞాపశక్తి తగ్గటం అంటే ఏంటి విషయం? భగవంతుణ్ణి కనిపించే స్థూల జగత్తుకు అతీతంగా చూస్తున్నారు. కనిపించే స్థూల జగత్తుకు భగవంతుడు అతీతంగా ఉన్నాడు అనుకున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? స్థూల జగత్తును వ్యతిరేకిస్తుంటాడు, భగవంతుడి కోసం అన్వేషణ చేస్తుంటాడు. వ్యతిరేకించేది లోతుగా బలపడుతూ ఉంటుంది, అన్వేషించేది అందదు. దీనికి మూల కారణం చెప్తాను. భారతదేశంలో ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా రూపాంతరం చెందింది. భారతదేశంలో ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా రూపాంతరం చెందింది. ఎట్లా? వేద విజ్ఞానం మొత్తం కూడా అద్భుతంగా రూపకల్పన గావించబడ్డప్పటికీ క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు వేదవ్యాస మహర్షి చేసినటువంటి కొన్ని ప్రయోగాల వల్ల, పరిశోధనల వల్ల, కృషి వల్ల ఈ ఆధ్యాత్మిక విధానం డైవర్ట్ అయింది. ఎట్లా? త్రిమూర్తులు అన్నారు, త్రిశక్తి స్వరూపాలు అన్నారు, ముక్కోటి దేవతలు అన్నారు, దేవాలయాలు అన్నారు, మంత్రోచ్చారణ అన్నారు, కర్మకాండ అన్నారు, ఉపాసన కాండ అన్నారు, భక్తి మార్గం అన్నారు, కర్మ మార్గం అన్నారు. సో ఏమైంది ఇదంతా ఏమైంది? ఈ కనిపించేటటువంటి రూపాలే భగవంతుడనే భావంతో, కనిపించే రూపాలే భగవంతుడనే భావంతో వాటితో బంధాలు ఏర్పరచుకున్నారు. అది ముక్కోటి దేవతలు కానీ, త్రిశక్తి స్వరూపాలు కానీ, త్రిమూర్తులు కానీ వీళ్ళంతా కూడా మంత్రద్రష్టలైనటువంటి ఋషులు ఆరాధన కోసం, ఉపాసన కోసం, భక్తి ప్రపత్తులు కలగజేయటం కోసం రూపొందించినటువంటి మహోన్నతమైనటువంటి విగ్రహాలు అవన్నీ కూడా. ఒక వ్యక్తిని చూయించి 4 చేతులు వేశారనుకోండి, 4 చేతులు ఉన్నాయి అనుకోండి, 4 తలకాయలు ఉన్నాయి అనుకోండి, కిరీటం ఉందనుకోండి, పిల్లన గురువు ఉందనుకోండి, తర్వాత గంగ తల మీద ఉందనుకోండి, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, హీఈస్ టోటలీ అబ్నార్మల్. మనకంటే ఉన్నతంగా ఉంటేనే ఆ వ్యక్తి పట్ల మనకు ఆరాధన కలుగుతుంది. నా దగ్గరికి చాలామంది వస్తూ వచ్చి పాద నమస్కారం చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే, మీరు నేను ఒకటే కదయ్యా, తేడా ఏముంది, నాకు నమస్కారం చేయాల్సిన పని ఏందంట నేను. వాళ్ళు దాన్ని వీక్నెస్గా తీసుకుంటారు. విషమే గారు ఏమీ లేదని ఆయన చెప్పాడు కదా అంటారు. చూసారు ఎంత గమ్మత్తుగా ఉంటుందో. కాబట్టి ఆలోచించండి ఒకసారి. కృత్రిమంగా మంత్రాల ద్వారా రూపొందించినటువంటి విగ్రహాల్లో ఇరుక్కొని పోయినందువల్ల బంధాలు పెరుగుతున్నాయి, స్వేచ్ఛ హరించుకుపోతుంది. కాబట్టి ఆలోచించండి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, భజనలు, భక్తి గీతాలు ఇవన్నీ ఆధ్యాత్మికతలు ఒక భాగమే. దాన్ని మనం ఎప్పుడు కాదనకూడదు. కానీ 5వ తరగతి వరకు ఒక సిలబస్ ఉంటుంది, 10వ తరగతి వరకు ఒక సిలబస్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఒక సిలబస్ ఉంటుంది, డిగ్రీలో ఒక సిలబస్ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మరొక సిలబస్ ఉంటుంది. మనం 5వ తరగతి చదివేటటువంటి వ్యక్తికి డిగ్రీ సిలబస్ ఇస్తే ఎట్లా? డిగ్రీ చదివే వ్యక్తిని తీసుకొచ్చి 5 తరగతులు కూర్చోబెడితే ఎట్లా? ఇది పాయింట్. కాబట్టి ఎప్పుడైతే మనుషులంతా కూడా ప్రాథమికమైనటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారో అసలు దాన్ని అందుకోలేకపోతున్నారు. కరెక్టే గురూజీ, మరి మీరు ఎలా అందిస్తారు? దానికి మార్గం ఏమిటి? మీరు చేయబోయేటటువంటి ప్రయోగం ఏమిటి? మాకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? వినండి ఒకసారి. నిరాకారం అనేది భగవంతుడి యొక్క తత్వం. అది కంటికి కనిపించదు. అటువంటి నిరాకారం నుండి సాకారం వచ్చింది. సాకారంలో నిరాకారాన్ని చూసుకుంటే నిరాకారం కోసం అన్వేషణ చేసే పని ఉండదుగా. కనిపించే స్థూల జగత్తునే భగవంతుడిగా భావించగలిగితే
ప్రత్యేకంగా ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు కదా. ఆలోచించండి. బంధాలు ఉన్నా ప్రమాదమే, భౌతిక జగత్తులో ఇరుక్కున్న ప్రమాదమే. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం మొత్తాన్ని మీరు ఒక్కసారి గమనించండి. బంధాలు పెరుగుతున్నాయి, భౌతిక జగత్తులు ఇరుక్కుపోతున్నారు, స్వేచ్ఛను పొందలేకపోతున్నారు, కఠోర సాధన చేస్తున్నారు. ఎక్కువ మంది ఏమంటారు, ఇక్కడ శూన్య స్థితి రావాలంటారు, కంప్లీట్గా ఆలోచన మొత్తం ఆగిపోవాలంటారు. చచ్చిపోతే ఆలోచనలు ఆగిపోతాయి, గాఢ నిద్రలో ఉంటే ఆలోచనలు ఆగిపోతాయి, కోమాలో ఉంటే ఆలోచనలు ఆగిపోతాయి. కానీ నిరంతరం ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఆలోచనలు ఆగిపోతే నేను శూన్య స్థితి అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో ఆలోచనలతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం, వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం. వ్యతిరేకిస్తూ తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నామంటే అవి ఇంకా బలపడతాయి. మరి దీనికి పరిష్కారం ఏంటండి? ఒక్కటే చెప్తున్నాను, జ్ఞానం కూడా మాయా అని తెలియజేసే జ్ఞానం కావాలి. అదే ఆత్మజ్ఞానం, అదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని అనుభవంలోకి పొందగలిగితే కనిపించేది మొత్తం మాయగా తోస్తుంది. అటువంటి మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే ఇక అన్వేషణ, శోధన, పరిశోధన అయిపోతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కాబట్టి జ్ఞానం మాయ అని అనుకున్నాం అనుకోండి, జ్ఞానాన్ని అందించే గురువు ఏమిటి? మాయ. గురువు చూపించే భగవంతుడు ఏమిటి? మాయ. ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏమిటి? అది కూడా మాయ, అది కూడా బంధమే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం బంధము అనే భావం నుంచి బయటపడాలంటే ఆ మార్గాన్ని జ్ఞానపరంగా విశ్లేషించుకొని జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. కేవలం తెలుసుకోవటానికి కొద్ది గంటలు సరిపోతుంది, కానీ అనుభవంలోకి పొందటానికి కొన్ని దశాబ్దాలు అవసరమవుతుంది. ఎందుకంటే మన అంతరంగంలో సంస్కారాలు బలంగా పేరుకొని పోయి ఉన్నాయి. అటువంటి సంస్కారాలు మొత్తం కూడా సమూలంగా కరిగిపోవాలంటే మనం శాస్త్రీయపరమైన విధానం తెలుసుకోవాలి. భౌతికవాదం మాయా అంటున్నప్పుడు, బంధం అంటున్నప్పుడు ఆధ్యాత్మికత కూడా మాయే కదా, ఆధ్యాత్మికత కూడా బంధమే కదా. గురువుతో దశాబ్దాల తరబడి కలిసి ఉన్నా కానీ మార్పు రావటం లేదంటే గురువును భౌతికంగా చూస్తున్నారు, అంతరంగాన్ని స్పృశించటం లేదు. ఎలా ఉన్నాడు, గతంలో ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పి ఇవి ఫిజికల్గా చూస్తున్నారు. అది అశాస్త్రీయత. గురువు యొక్క అంతరంగాన్ని మన అంతరంగంతో అనుసంధానం గావించాలి. గురువుతో భౌతిక సంబంధం ఎప్పుడు కోరుకోకూడదు, భావ సంబంధం కోరుకోవాలి. గురువు యొక్క అంతరంగాన్ని స్పృశించాలి. కాబట్టి ఆధ్యాత్మికత కూడా మాయ అని తెలుసుకొని ఆ మార్గంలో జీవిస్తూ ఉంటే జీవితం మధురాతి మధురంగా ఉంటుంది, ఆనందమయమవుతుంది. నా జీవిత సంకల్పం ఒక్కటే, అటువంటి వ్యక్తుల ద్వారా భవిష్యత్తులో ఆధ్యాత్మిక ప్రచారం జరగాలి. అది నేను బోధిస్తున్నాను అనే భావంతో గురువులు వెళితే వాళ్ళకి అహంకారం ఉంటుంది. నేను చెప్పేది మొత్తం మాయ అనే భావంతో గనక వాళ్ళు గురుపీఠ మీద కూర్చుంటే తనకు అనుభవం ఉంది కాబట్టి అనుభవసారం ద్వారా వచ్చినటువంటి సాధకుల్లో మార్పు వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అవధూతలే ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నం కావాలి. అవధూతలు అనగానే బట్టలు లేని వాళ్ళు అనుకోపాకండి. అవధూతల స్థితి నుండి ప్రపంచానికి జ్ఞానబోధ చేయాలి, జ్ఞాన ప్రచారం చేయాలి, ఆధ్యాత్మిక సేవలు అందించాలి. కాబట్టి ఇటువంటి కీ కాన్సెప్ట్తో
ముందుకు వస్తున్నటువంటి ఈ గురు సందేశాలను మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్. కాబట్టి విశ్లేషించుకోండి. నీకు సత్యమైతేనే దాన్ని ఆచరించండి. ఆచరిస్తూ ఉంటే సత్యం బోధపడుతూ ఉంటుంది. గురుడిగా నమ్మినా, గురుడిగా అనుసరించినా ఒక దశకు పోయిన తర్వాత గురుడిగా వ్యతిరేకించవలసిన రోజులు వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికత అనే బంధాన్ని కూడా వదులుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటంలో రాబోయే గురు సందేశాలను మీరు పునాదిగా వాడుకుంటారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.